నంద్యాల జిల్లా సీసంగుంతల గ్రామానికి చెందిన వినోద్ కుమార్ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలో స్వర్ణ పతాకం సాధించి డోన్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. తమిళనాడులో నిర్వహించిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో 80 కిలోల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డోన్లోని వి స్ట్రాంగ్ ఫిట్నెస్ జిమ్ లో నవ్య హాస్పిటల్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్ గౌడ్, సేవా సమితి మధు ఆధ్వర్యంలో వినోద్ కుమార్ ను సన్మానించారు. కుటుంబ సభ్యులు, కోచ్లు, స్నేహితుల సహకారం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని వినోద్ తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. నా పేరు వినోద్, నర్సీ సంతల గ్రామం. మా అమ్మ శ్రీదేవి, మా నాన్న ప్రతాప్ వాళ్ళ చిన్న కొడుకుని. నేను వాళ్ళతో పాటు పొలాల్లో పనికి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఇంటర్మీడియట్ చేసి మెడికల్ చేసా. ఆ మెడికల్ చేసి ల్యాబ్ టెక్నీషియన్గా జాబ్ చేసుకునేవాడిని. జాబ్ చేసుకుంటూ నేను ఫస్ట్ స్కిన్నింగ్ ఉండడం వల్ల జిమ్ జాయిన్ అయ్యా. జిమ్ జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం మంచిగా ఫిట్గా ఉండేయాలనుకున్నా. అలా అలా ఉంటూ కొంచెం నా ఫిజిక్స్ చేంజ్ అవ్వడం వల్ల నేను బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బాడీ బిల్డింగ్లో ఒక 3-4 టైమ్స్ మెడల్స్ కూడా వచ్చాయి. కానీ నేను అలా సరిపోదని చెప్పి ఓన్గా జిమ్ స్టార్ట్ చేసి నాతో పాటు ఇంకా ఒక 10 మంది పిల్లలు కొంచెం మంచిగా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి నేను ఓన్గా జిమ్ స్టార్ట్ చేశాను. జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బాడీ బిల్డింగ్లో మొన్న రీసెంట్గా జరిగిన తమిళనాడుకి వెళ్ళా. అక్కడ మిస్టర్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. దానివల్ల ఇంకా అంటే ఇలానే ఒక ఈ మెడల్తోనే కాకుండా ఇంకా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇలా నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు జిమ్ స్టార్ట్ చేయడం అంటే డైలీ ఒకటి యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా మంచిగా ఉంటుంది. ఏదైనా మీకు అంటే డైలీ ఒకటి వాక్ కానీ లేదా జిమ్ కానీ ఏదో ఒకటి మంచి యాక్టివిటీ పెట్టుకొని చేసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుంది. నాకు ఇంకా బ్యాక్ సపోర్ట్ లేక నేను ఇక్కడ దాకానే ఉన్నాను. అలా బ్యాక్ సపోర్ట్ ఇంకా కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతా. అలా సపోర్ట్ ఉండము అంటే సపోర్ట్ కొంచెం మీరు కొంచెం కృషి చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తా. కొంచెం దానివల్ల కొంచెం సపోర్ట్ చేయండి.